హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనసుతో కోరుకుంటున్నానండి. ఆషాఢం కదండి ఇప్పుడైతే, అందుకని నేనైతే గోరింటాకు అయితే తెచ్చి పెట్టేసుకుంటున్నానండి. ఇది మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ చెట్టు అండి, తీసుకొచ్చాను. మా చెట్టు అయితే కాదు, మా చెట్టు కొంచెం పండదండి, అందుకని నేను బయట తెలిసిన వాళ్ళ చెట్టు అయితే తీసుకొచ్చి రుబ్బుకున్నానండి. మెత్తగా మిక్స్ అయితే పెట్టేసుకున్నాను చూడండి. ఇందులో నిమ్మకాయ అయితే పిండేసుకున్నానండి. 2 నిమ్మకాయలు పిండుకున్నాను. మన నిమ్మకాయలు పిండుకుంటేనే చాలా మంచిగా పండుతుంది. కొంతమంది చింతపండు కూడా వేస్తారండి, మనం నచ్చింది వేసుకోవచ్చు. చూసారా, మెత్తగా అయితే మిక్సీ పెట్టేసుకున్నాను. కాళ్ళకైతే పెట్టుకున్నానండి, చేతులకు కూడా పెట్టుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా పెట్టేసుకున్నారు, కానీ ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదండి. కొంచెం వర్షం పడింది, అందుకని తీసేసాం తొందరగానే. ఇది పెట్టిన తర్వాత 2 డేస్కి అయితే తీసానండి, అందుకని ఇలా కనిపిస్తుంది. పెట్టిన రోజు చాలా బాగా పండిందండి. ఆషాఢంలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే చేశానండి, గ్రేవీ లాగా. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిగడ్డలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. పక్కన మళ్ళీ టమాటాలు అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఒక బాండి తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర అండ్ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇవైతే మంచిగా వేగాలి. కరివేపాకు అయితే వేసుకున్నానండి, కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆప్షనల్. ఇందులో కొంచెం అల్లం వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. కొంచెమే వేసాను, ఎందుకంటే ఎక్కువ వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుందని ఎక్కువ వేయట్లేదండి. తగినంత వేసుకోండి మీరు కూడా. టమాటాలు ఎప్పుడు కూడా మనం కర్రీ వేస్తే ఏమవుతుందంటే అవి తీసి పడేస్తారు కదండి, కోసి వేస్తే. అదే ఇలా వేసారనుకోండి మొత్తం తినేస్తారు. చాలా బాగుంటుంది కర్రీ కూడా, మంచిగా అందరికీ నచ్చుతుందండి, ఇంట్లో వాళ్ళందరికీ. తప్పకుండా ట్రై చేసి చేయండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చిందో. ఇందులో అయితే పసుపు వేసుకున్నానండి. మంచిగా వేగిపోయాయి, చూసారా, రెడ్ కలర్ వచ్చేసాయి. టమాటా ప్యూరీ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి, టమాటో పేస్ట్. లేదంటే అసలు పచ్చివాసన వస్తుంది, బాగుండదు కర్రీ. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది మంచిగా. ఎగ్స్ అయితే ఉడికిపోయానండి, వాటి మీది పెంకులు అయితే తీసేసాను చూడండి. కర్రీ అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లోనే. వాటర్ వేసుకుంటే అయితే బాగుండదండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి దీంట్లో. మొత్తం ఆయిల్ అయితే పైకి తేలాలి మంచిగా, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దగ్గరకు రావాలి, చూసారా అండి. రోజు ఒక ఎగ్ అయితే తినాలండి, చాలా మంచిది. పిల్లలకైతే రోజు పొద్దున ఒక ఎగ్ అయితే తినిపించండి. ఇందులో తగినంత కారం అండ్ ఉప్పు అయితే వేసుకోవాలండి. గరం మసాలాలు అవి అవసరం లేదండి, అది ఆప్షనల్, మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోలేదండి. నేనైతే ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను.
కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు అయితే మనం వేయించుకోవాలండి ఆయిల్లోనే, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలా చేస్తే. చూడండి ఆయిల్ పైకి ఎలా తేలుతుందో, ఇలా రావాలండి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే అయితే ఎగ్స్ వేసుకుంటున్నాను చూడండి. ఎగ్స్ అయితే కర్రీ పట్టాలని చెప్పేసి నేను మీద వేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ వరకు నేను ఇట్లా మూత పెట్టుకొని అయితే మగ్గించుకున్నానండి వీటిని. ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే వేసుకుంటున్నాను కొన్ని. ఇలాగే తినొచ్చు కానీ కొంచెం సరిపోదు కదండి కర్రీ, అందుకని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. వేసాక దగ్గరికి వచ్చే వరకు మళ్ళీ ఉడికించుకోవాలండి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి. చూసారా ఆయిల్ పైకి తేలింది. ఇలా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు అండి. ఇలాగే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్.